మానవ సమాజ విలువల కోసం, మానవ సమాజ మనుగడ కోసం అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విప్లవోద్యమాలకు వెళ్ళిపోయి అనేకమైనటువంటి ఉద్యమాలు, అనేకమైనటువంటి త్యాగాలు అన్ని కొనసాగుతున్నటువంటి సందర్భంలో మన పాక హనుమంతన్న చనిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. నేను మాట ఏమంటే, నిజంగానే ఈ రాజ్యం నిజంగానే ఎన్కౌంటర్ చేస్తే, ఈ రాజ్యం ఎదురుబడి నిజంగానే ఎన్కౌంటర్ చేస్తే, ఇది చాలామంది చెప్పకపోవచ్చు, ఇది చాలామంది మేధావులు చెప్పకపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇలా మాట్లాడిన తర్వాత మావోయిస్ట్ అంటారు, పాట పాడితే ఇంకోటి అంటారు. కానీ సుఖరాం నరసే లాంటి వాళ్ళు మాట్లాడితే ఏముండరు. ఎందుకంటే నేను నక్సలైట్ని కాదు, నేను మావోయిస్టుని కాదు, ఓ పాటకాయని కాదు, ఓ ఉద్యమకారుని కాదు. నా స్వభావం ఏమిటి అంటే, పుట్టి నొప్పులు తీస్తున్నటువంటి తల్లికి ఆపద వచ్చినప్పుడు పోవడం నా సహజ గుణం. ఇందులో భాగంగా కొనసాగిపోతున్నా. నేనేమంటే, కన్నీళ్లకు కడుపై భూమి మీద ఒక తల్లి కడుపు అయితే పిండం బతుకుంటే పిల్ల పుడుతుంది, లేదు అంటే పీనిగా పుడుతుంది. అంతే కదా, పిండం బతుకుంటే పిల్ల పుడుతుంది, లేదంటే పీనిగా పుడుతుంది. కానీ కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేది తిరుగుబాటు. ఈ రాజ్యపు విధ్వంసాలకు ఎవడు పుడతారు? ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడతాడు ఓ నక్సలైటు. అంటే ఇలా నక్సలైట్లను నిర్మాణం చేసేది కూడా రాజ్యమే. కొత్తగా ఎడికెళ్ళి పుట్టుకరారు. రాజ్యం చేస్తున్నటువంటి ఆక్రోశాలు, రాజ్యం చేస్తున్నటువంటి విధ్వంసాలు, రాజ్యం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలపైన నక్సలిజం పుట్టుకొస్తుంది. నక్సలిజం కూడా కొత్తగా ఎక్కడి నుంచో, మారుమూల గ్రామం నుంచో, లేకపోతే అండమాన్ అడవుల నుంచో పుట్టుకరాదు. రాజ్యం చేస్తున్నటువంటి విధ్వంసాల పైన తిరుగుబాటు అయినటువంటి నేపథ్యం కొనసాగేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ నక్సలైట్లు, మావోయిస్టులు, తీవ్రవాదులు ఇంకొక ముద్ర వేస్తుంటారు. నేనేమంటానంటే, సహజంగానే మాకు ఎవరితో సంబంధాలు లేవు, కానీ మానవ విలువలు, మానవ సంపద, మానవ సందర్భాలు, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉండాలనేటువంటి పనిచేసే దిశలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఒకటి అనిపిస్తుంది, నిజంగానే ఒకవేళ ఈ రాజ్యం కక్ష కట్టి వేటాడితే ఎవడు పుడతాడు? నక్సలైటే పుడతాడు భయ్, నేను కాదు, నక్సలైటే పుడతాడు. నేను ఎట్టాకో నక్సలైట్ కాలేకపోయినా, నాకు అంత దమ్ము లేదు, అంత తెలివి లేదు. కానీ నా తర్వాత పుట్టేటోళ్ళు మాత్రం నక్సలైట్ పుడతాడు. గతంలో ఒక 25-26 ఏళ్ళ కింద ఒక పాట రాసింది జేఎన్ఎం సంజీవ్ అన్న రాసిండు. పాట అని చేస్తాని అరిసి గోల పెడుతున్నావు, అప్పుడున్న ప్రభుత్వం. అని చేస్తాని అరిసి గోల పెడుతున్నావు. సింపుల్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన పాటలో. నువ్వు ఆపాలేవురో అది నిప్పుల వాగు గనక. ఎలా పోయి ఎవడి చేతి పెడతాడు? ఇలా రాజ్యం ఎన్నో కుట్రలు చేస్తే తప్ప ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతలేదు. ఆపరేషన్ కగారుతోని నువ్వు అందరం చంపగలుగుతావు, కానీ ఆపరేషన్ కగారు పేరులో భాగంగా విప్లవకారులను కనేటువంటి తల్లి గర్భానికి తాళం వేసేటువంటి రాజ్యం ఎక్కడ ఉందని నేను అడుగుతా. ఎందుకు అడుగుతా అంటే, నిజంగానే విప్లవ యోధుల్ని కనేటువంటి మా అమ్మ మానానికి తాళం వేసేటువంటి రాజ్యం ఈ భూగర్భం మీద ఉన్నదా అని అడుగుతా. బరాబర్ అడుగుతా. నిజంగానే అట్లా అడుగుతా, నేను నక్సలైట్ అనుకుంటుంది, మీ ఇష్టం, మీ కర్మ అది. కొంత నేను వాళ్ళని చూసేటువంటి భాగ్యం నాకు దొరకలే. కనీసం మాట్లాడాలి కదా ప్రజల కోసం. ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అనేటువంటి కోణానికి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి మాట్లాడేటువంటి దిశగా మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. అని చేస్తాని అరిసిగోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల వాగు గనక. నిలిపేస్తాని నిర్రనీలుగుతున్నావు, అది విప్లవ పందరో దాన్ని ఆపాలేవు గనక. ఇట్లా అనేకమైనటువంటి సాహిత్యం పుట్టుకొస్తుంది. ఇలా హనుమంతు చనిపోయిండు, 45 సంవత్సరాల జీవితాన్ని దండకారణ్యంలో బతికిండు. దేనికోసం? ఎవరి కోసం? ఎవరి పిల్లల కోసం? ఎవరి కోసం కాదు కదా. స్వేచ్ఛా స్వాతంత్రానికి భారతదేశంలో కొనసాగించాలనేటువంటి నేపథ్యంలో బతికిండు తప్ప అంతకు మించి ఇంకోటి జరగలేదు. కాబట్టి విప్లవ ఉద్యమాలకు తావియాలి, వాస్తవాలను చెప్పేటువంటి ఉద్యమాలకు సమయం ఇవ్వాలి.
అట్ సేమ్ టైం విప్లవోద్యమాన్ని అంటే రియలైజ్ అయ్యి విప్లవోద్యమాన్ని కొనసాగించేటువంటి మనసులకు స్వేచ్ఛ ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వాలు ఉండాలి. ఇలా మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళపైన అనేకమైనటువంటి చట్టాలు పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం భయ్య. ఎందుకు అంటే ఇది రాజ్యం శిరస్సు వలగొట్టుకుంటున్నటువంటి సందర్భం. అందుకే మన సావుల కొనసాగింపు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా తల్లి పురిటి నొప్పుల బాధ తెలిసినటువంటి సంగతి వేరేలాగా ఉంటుంది. కడుపున పుట్టినటువంటి పిల్లల కడుపు కోత ఇంకోలాగుంటుంది. చాలామందికి తెలవకపోవచ్చు. కానీ సమాజంలో మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు మోడీ అమిత్ షా అనేటువంటి వాళ్ళు నరకంతక పైశాచిక పరిపాలన అయినటువంటి మోడీ అమిత్ షా నరకంతక పాలన పైన మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎందుకనంటే ఇలా నా దాకా వచ్చింది, రేపు నీ దాకా వస్తుంది. మాట్లాడితే మావోయిస్టెట్ అయితే నాకు అర్థం కాదు. వాస్తవాన్ని చెప్పాలి కదా. వాస్తవాన్ని చెప్తే అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలకు నెట్టేస్తారా మీరు? ఎంత విధ్వంసం. చాలామంది ఎవరు నిన్న మొన్న వచ్చిన మన ఎవరు చాలామంది ఇట్లా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. జర్నలిస్ట్ రగ్ కావచ్చు, మన గాథ ఎన్న కావచ్చు, ఆ జర్నలిస్ట్ రగ్లో ఛానల్లో పనిచేసేటువంటి ఆ తమ్ముడు కావచ్చు. అది ఏందా ఇది? చాలామంది ఇంకోటి ఏంటంటే ఫెస్టివ్ తెలుగు వాళ్ళ పనిచేసేటువంటి తమ్ముడు రాకేష్, ఆయనకు బెదిరింపు కాల్సి వస్తాయట. నాస్తిక్ రాకేష్ అంటే వానికి బెదిరింపు కాల్సి వస్తాడు. ఎట్లా చేస్తారా మీరు? ఏంది ఇది? నిజం మాట్లాడద్దా? నిజం మాట్లాడేటువంటి సందర్భం ఖచ్చితంగా పుడుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకోరు. కార్పొరేట్ వీడియోలో ప్రింట్ మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. గోవర్ధన్ అనే ఒక వ్యక్తి ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ ఏముందంటే 1940లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, 1949లో చైనాకు స్వతంత్రం వచ్చింది. ఆ చైనాను పోల్చుకొని భారతదేశాన్ని పోల్చుకొని చైనా ఎట్లా ఉంది, భారతదేశం ఎట్లా ఉన్నదని ఆర్థిక స్థితిగతులు ఇవాళ ఒక వ్యక్తి